హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ యూజీ 2024కు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ ఎన్టీఆర్హెచ్ఎస్ నుంచి అఫీషియల్గా ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు స్టూడెంట్స్ కోసం ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఏదైతే ఉందో దీన్ని బేస్ చేసుకొని ఏయూ రీజియన్లో అండ్ ఎస్వి రీజియన్లో క్యాస్ట్ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఎంత ఉంటే మీకు ఫ్రీ ఎంబీబీఎస్ సీట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయనేది ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్పెక్ట్ చేసే కట్ ఆఫ్ ఏదైతే ఉందో అది గవర్నమెంట్ కాలేజ్లు ప్లస్ ప్రైవేట్లోని ఏ కేటగిరీ లాస్ట్ రౌండ్ వరకు మీకు ఈ మార్క్స్ కనుక ఉన్నట్లయితే మీరు సేఫ్ సైడ్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ మార్క్ లోపల ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఎంబీబీఎస్ సీట్ రావడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పే కట్ ఆఫ్ మన ఛానల్ నుంచి చెప్తున్న ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రమే. సో నేను చెప్పే కట్ ఆఫే మీరు నమ్మండి అని నేను ఎప్పుడూ చెప్పను. ఎందుకంటే ఎవరైనా కట్ ఆఫ్ చెప్తే వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ని అండ్ ప్రీవియస్ ఇయర్ని ప్రజెంట్ ఇయర్ని బేస్ చేసుకొని ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది చెప్తారు. సో ఇదే పర్టికులర్గా నిజం అవ్వదు. సో మన కౌన్సిలింగ్ టైంలో ఎవరి చేతిలో కట్ ఆఫ్ ఉండదు. సో కాబట్టి ఇది ఏ బేసిస్లో పెరుగుతుంది, ప్రజెంట్ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ఎలా ఉంది, ఏయూలో ఎలా ఉంటుంది, ఎస్వీలో ఎలా ఉంటుంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రజెంట్ మనకు వచ్చింది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ మాత్రమే. నెక్స్ట్ మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తుంది. సో ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఎవరైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయకుండా 300+ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు, ఎవరైతే ఫీ పేమెంట్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయలేదో వాళ్ళు, అందులో నుంచి ఆల్మోస్ట్ 500+ స్టూడెంట్స్ ఉన్నారు. ఇందులో నుంచి ఎంతమంది స్టూడెంట్స్ ఫైనల్ మెరిట్ లిస్ట్కి యాడ్ అవుతారు అనేది చూద్దాం. సో ప్రజెంట్ అయితే ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ని బేస్ చేసుకొని కట్ ఆఫ్ ఎలా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో మొత్తం చూస్తే మనం యూజ్ చేసే ప్రాసెస్ ఏంటనేది మీకు అర్థమవుతుంది. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. నా వీడియోస్ మీకు నచ్చుతున్న లేదా అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్, టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్, నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. ఫాలో చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు అక్కడ కూడా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. సో మీలో ఇప్పటికీ కౌన్సిలింగ్ రిలేటెడ్ తెలియదు, జీరో నాలెడ్జ్ ఉందంటే ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్ ఏదైతే ఉందో 7893947888 వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి ఫర్ మెంటర్షిప్. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీరు జాయిన్ అవుతే నా పర్సనల్ నెంబర్ ఉంటుంది, అప్డేట్స్ కోసం వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నేను క్లారిఫై చేస్తాను. సో ఫ్రెండ్స్, ప్రజెంట్ ఉన్నది మనకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్. నెక్స్ట్ వచ్చేది ఫైనల్ మెరిట్ లిస్ట్. సో నేను ఈ ప్రాసెస్లో, ఈ కట్ ఆఫ్ ప్రాసెస్లో నేను యూజ్ చేసిన ప్రాసెస్ ప్రీవియస్ ఇయర్ని బేస్ చేసుకొని చెప్పడం జరుగుతుంది. ఎందుకు ప్రీవియస్ ఇయర్ని బేస్ చేసుకొని చెప్తున్నామంటే, మనకు ప్రీవియస్ ఇయర్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్ని సీట్లు అనేవి ఉన్నాయో ఈ ఇయర్ కూడా అన్నే సీట్లు ఉన్నాయి, అంత మొత్తంలోనే సీట్స్ ఉన్నాయి. ఎక్కడా కూడా సీట్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వలేదు. అండ్ మరీ ముఖ్యంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోని ఏయూ రీజియన్లో అండ్ ఎస్వి రీజియన్లో నాన్ లోకల్ క్యాండిడేట్స్ జాయిన్ అయ్యే వాళ్ళ సంఖ్య చాలా చాలా తక్కువ ఉంటుంది. సో ఇంతకుముందు తెలంగాణ వాళ్ళు సిద్ధార్థ మెడికల్ కాలేజ్కి రావడానికి 33% ఆఫ్ రిజర్వేషన్ సీట్స్ ఉండేవి. ఆ 33% రిజర్వేషన్ ఆఫ్ ద సీట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఇయర్ ఓపెన్ కోటా గెలపడం జరిగింది. అంటే ఎవరైనా, ఏయూ వాళ్ళైనా ఎస్యూ వాళ్ళైనా అందులో సీట్లు అనేవి తీసుకోవచ్చు. సో కాబట్టి ఇప్పుడు నేను చేసిన కట్ ఆఫ్ ఎలా ఉంటుందంటే, కంప్లీట్గా ప్రీవియస్ ఇయర్లో ఉన్న ఆ సీట్స్ అండ్ కట్ ఆఫ్స్ బేస్ చేసుకొని ఈ ఇయర్లో ఉన్న మెరిట్ లిస్ట్ని అనలైజ్ చేసి సో ఎంతవరకు రావచ్చు. ఎందుకు అంటే మనకు సీట్లు మారలేదు, కాంపిటీషన్ మారలేదు. అంటే మనకు మార్కులు ర్యాంకులు పెరిగినాయి కానీ కాంపిటీషన్ మారదు. ఓసీలో ఎంతమంది ఉండాలో అంతమంది ఉంటారు, ఎస్సీలో ఎంతమంది ఉండాలో అంతమంది ఉంటారు, ఎస్సీకి ఎన్ని సీట్లు ఉంటాయి అన్ని సీట్స్ ఉంటాయి, ఓసీకి ఎన్ని సీట్స్ ఉంటాయి అన్ని సీట్స్ ఉంటాయి. సో కాబట్టి ఈక్వల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని మనం తీసుకోగలిగితే కట్ ఆఫ్ని మనం ఒక అంచనాకైతే రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ స్పెషల్గా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి యాడ్ అయింది ఏంటి అంటే, ఒకటి సిద్ధార్థ మెడికల్ కాలేజ్లోని ఓయూ కోటా, తెలంగాణ వాళ్ళ కోటా సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి యాడ్ అవుతున్నాయి. దాంతోపాటు ఈ ఇయర్ ఫస్ట్ టైంలో చాలా ఎక్కువ మొత్తంలో 400+ స్టూడెంట్స్కి ఆల్ ఇండియా కోటాలో సీట్స్ అనేవి రావడం. సో ఇందులో ఎంతమంది స్టూడెంట్స్ వెళ్ళి ఆల్ ఇండియా కోటాలో జాయిన్ అవుతారు అనేది కూడా మనకు పర్టికులర్గా తెలియదు, కానీ ఒక ఎస్టిమేషన్కి తీసుకొని నేను కట్ ఆఫ్ అయితే చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా కట్ ఆఫ్ అనేది ఒక ఫ్యాక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ ఫ్యాక్టర్ ఏంటంటే ఎంఆర్సి, మెరిటోరియస్ రిజర్వ్ కేటగిరీ. ఒక రిజర్వ్ క్యాండిడేటు ఓపెన్ కోటాలో సీట్ తీసుకొని సో దాని తర్వాత
రిజర్వేషన్ కోటాలో కనుక సీట్ కోసం వెళ్ళినప్పుడు ఇక్కడ వెకేట్ అయ్యే ఓపెన్ సీట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎంఆర్సి సీట్ అంటారు. సో మీకు కట్ ఆఫ్ డిసైడ్ అవ్వాలి అంటే ముఖ్యంగా ఎంఆర్సి మీద ఆధారపడి ఉంటుంది. సో కాబట్టి నేను ఈ ఫ్యాక్టర్స్ అన్నింటిని బేస్ చేసుకొని మీకు కట్ ఆఫ్ చెప్పబోతున్నా. సో మీకు ఫస్ట్ కట్ ఆఫ్ తెలియాలన్నా, మీకు ఎవరు కట్ ఆఫ్ చెప్పాలన్నా మీకు క్యాస్ట్ వైజ్ సీట్స్ ఎన్ని ఉన్నాయని తెలియాలి. ఏయూ రీజన్లో 125 సీట్స్ ఉన్నాయి. ఎస్టీలో 125, ఎస్సీలో వచ్చేసరికి 312, బీసీఏ ఏయూ రీజన్ వచ్చేసరికి 146, బీసీబీ 209 సీట్స్ ఉన్నాయి, బీసీసీలో 21, బీసీబీలో 209, బీసీడీ 146 ఇంక్లూడింగ్ లోకల్ నాన్ లోకల్. ఇక్కడ నాన్ లోకల్ కాదు యూఎన్ఆర్ సీట్స్ అంటారు. సో ఈ యూఎన్ఆర్ సీట్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో లోకల్ క్యాండిడేట్స్ కూడా వస్తారు. సో అదేవిధంగా మనకు బీసీఈలో వచ్చేసరికి 83 సీట్స్ ఉన్నాయి. టోటల్గా మనకు ఓసీలో ఓపెన్ కోటాలో 1046 సీట్స్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి రిజర్వ్డ్ 75 ఉన్నాయి. అదేవిధంగా మైనారిటీ వచ్చేసరికి 75 సీట్స్ ఉన్నాయి. టోటల్గా మనకు అవైలబుల్గా ఉన్న ఏ కేటగిరీ సీట్స్ గవర్నమెంట్ ప్లస్ ఏ క్యాట్ ప్రైవేట్లోని ఏ కేటగిరీ సీట్స్ మొత్తం కలిపి ఏయూ రీజన్లో 2230 ఉన్నాయి. ఇందులో 15 సీట్స్ వచ్చేసరికి మనకు ఏయూ లోకల్ క్యాండిడేట్స్కి వస్తాయి. 323 సీట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఏయూ నాన్ లోకల్ కోటాలకు వస్తాయి. అదేవిధంగా ఎస్వియు రీజన్కి సంబంధించి కూడా ఓకేనా. సో ఇక్కడ టైపింగ్ మిస్టేక్. ఎస్వియు రీజన్కి వచ్చేసరికి కూడా ఎస్టీ 88, ఎస్సీ 220, బీసీఏ 103, బీసీబీ 147, బీసీసీ 15, బీసీడీ 102 అండ్ బీసీఈ 59. దాంతోపాటు ఓసీ 735, ఈడబ్ల్యూఎస్ 75, మైనారిటీ 75, 16-19 సీట్స్ అయితే మనకు ఎస్వియు రీజన్లో అవైలబుల్గా ఉన్నాయి. సో ఇప్పుడు మనకు రెండు రీజన్లలో మనకు సీట్లు తెలిసినాయి కాబట్టి ప్రీవియస్ ఇయర్ బేస్ చేసుకొని మీకు ఓపెన్లో ఏయూ రీజన్లో ఉండే కట్ ఆఫ్ 597. సో ఈ 597 నేను ఎలా తీసుకున్నాను చెప్తాను చూడండి ఓకేనా. సో 597లో లాస్ట్ ఇయర్ మనకి ఎన్ని సీట్స్ ఉన్నాయంటే ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్ 1121 సీట్స్ ఉన్నాయి. ఈ ఇయర్లో కూడా 1121 సీట్సే ఉన్నాయి. ఎక్కడా కూడా సీట్స్ అనేవి మనకు ఇంక్రీజ్ అవ్వలేదు. ఓకే 1121 సీట్సే ఉన్నాయి. ఎక్కడ కూడా మనకు సీట్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వలేదు. సో ఇందులోనే సిద్ధార్థ్ మెడికల్ కాలేజ్కి సంబంధించిన సీట్స్ కూడా నేను ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఈ దాంతోపాటు మనకు 1121 సీట్స్ ఈడబ్ల్యూఎస్ని ఇంక్లూడ్ చేసుకొని ఉన్నప్పుడు లాస్ట్ ఇయర్ వచ్చిన మార్కులు ఎంత అంటే 551 ఓకేనా. 551 దగ్గర 62,930 ఆల్ ఇండియా ర్యాంక్ దగ్గర మనకు కట్ ఆఫ్ అనేది జరిగింది లాస్ట్ ఇయర్. సో ఇప్పుడు ఆ 551 దగ్గర లాస్ట్ ఇయర్ ఏయూ ఎస్వియు రీజన్కి సంబంధించిన కాంపిటీషన్ కట్ ఆఫ్ ఎంత అని తీసుకున్నాను ఓకేనా. ఎంతవరకు మెరిట్ ర్యాంక్ వచ్చిందని తీసుకున్నాను. 2176 వచ్చింది. మరి ఈ 2176ని కంపేర్ చేసి ఈ ఇయర్లో ఉన్న స్టేట్ మెరిట్లో తీసుకోవాలా అంటే అప్పుడు మనకు ఓయూ క్యాండిడేట్స్ కూడా ఉన్నారు. కానీ ఈ ఇయర్ ఓయూ క్యాండిడేట్స్కి ఎలిజిబిలిటీ లేదు కదా. సో కాబట్టి లాస్ట్ ఇయర్లో ఉన్న స్టేట్ మెరిట్ ర్యాంక్ని కంపేర్ చేసి 2024లో తీసుకోవడం అనేది కంప్లీట్లీ బ్లండర్ మిస్టేక్. ఓకే లాస్ట్ ఇయర్లో ఉన్న స్టేట్ మెరిట్ ర్యాంక్ని ఈ ఇయర్లో ఉన్న స్టేట్ మెరిట్ ర్యాంక్కి తీసుకోవడం అనేది బ్లండర్ మిస్టేక్. మరి ఎలా తీసుకోవాలి యాక్చువల్గా, మరి ఎలా తీసుకుంటే మనకు యాజ్ ఇట్ ఈస్గా కట్ ఆఫ్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయనేది ట్రై చేశాను. సో అలా చూసుకున్నప్పుడు 2176 అనేది లాస్ట్ ఇయర్ స్టేట్ మెరిట్ ర్యాంక్ ఏయూ వాళ్ళకి వచ్చిన సీట్లలో. సో కాబట్టి అప్పటి వరకు 2176 వరకు టాప్ ర్యాంకర్ నుంచి మనకు 2176 వరకు ఉన్న ఏయూలో ఉన్న ఓసీ క్యాండిడేట్స్ని నేను కౌంట్ చేశాను. ఓకే ఏయూలో ఉన్న ఓసీ క్యాండిడేట్ని నేను కౌంట్ చేశాను. కౌంట్ చేస్తే 681 ర్యాంక్ వస్తుంది. 681 ఓయూ ఏయూ ర్యాంక్ ఓసీ ఏయూ ర్యాంక్ అనేది వస్తుంది. సో ఓసీ ఏయూ ర్యాంక్ వస్తుంది. సో మరి ఇందులో అలాట్ అయిన వాళ్ళు 624 క్యాండిడేట్స్ మాత్రమే అలాట్ అయ్యారు. అన్నా మరి 681 అంటున్నావు, మరి అలాట్ అయిన వాళ్ళు 624 మాత్రమే ఉన్నారు. ఏంటంటే రిమైనింగ్ క్యాండిడేట్స్ అందరూ ఆల్ ఇండియా కోటాలోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, అందులోనే మేనేజ్మెంట్ కోటాకి కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే 551 అనగానే ఏదో ఒక ప్రైవేట్ కాలేజ్లో లీస్ట్ కాలేజ్లో సీట్ వస్తుంది. అందులో కొంతమంది తెలంగాణకి రావడం కానీ, లేకపోతే డీమ్డ్ యూనివర్సిటీకి వెళ్ళడం కానీ, లేకపోతే వేరే స్టేట్లో మేనేజ్మెంట్ కోటాకు కానీ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు టాప్ కాలేజీలలో. అండ్ అదేవిధంగా ఈ 60 మెంబర్స్లలో ఆల్ ఇండియా కోటాతో పాటు ఎస్వి రీజన్లో నాన్ లోకల్ కోటాలో వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అండ్ దాంతోపాటు ఆల్ ఇండియా కోటాలో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. ఆల్ ఇండియా కోటా నుంచి
మనకు తెలంగాణ స్టేట్లో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. ఆల్ ఇండియా కోటా నుంచి ఎయిమ్స్లో జాయిన్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారు. సో కాబట్టి టోటల్గా మనకి ఎంతమంది క్యాండిడేట్స్ లాస్ట్ ఇయర్ జాయిన్ అయ్యారంటే 624 క్యాండిడేట్స్ ఉన్నారు. ఓకేనా. మరి ఉన్న సీట్స్ ఏమో 1121 సీట్స్, దాదాపు 1200 సీట్స్ అనుకుంటే 624, హాఫ్ ఆఫ్ ద సీట్స్ ఓసీ క్యాండిడేట్స్ తీసుకున్నారు టోటల్ ఓసీ సీట్స్లలో. మరి రిమైనింగ్ 50% ఆఫ్ ద సీట్స్ ఏమవుతాయంటే రిమైనింగ్ 50% ఆఫ్ ద సీట్స్ ఎంఆర్సి అండ్ రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళతో ఫిల్ అవుతాయి. ఎందుకంటే ఒక బీసీడీ క్యాండిడేట్ టాప్ ర్యాంకర్ అయినప్పుడు ఓపెన్లో సీట్ తీసుకునే పాసిబిలిటీస్ ఉంటే ఓపెన్లోనే సీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి నేను ఒక ఓసీ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. సో టాప్ 2176 వరకు లాస్ట్ ఇయర్ ఉన్న మెరిట్ ర్యాంక్లో ఎంతమంది అలాట్ అయ్యారని చెక్ చేశాను. ఎంతమంది అలాట్ అయ్యారు? 624 మంది ఓసీ క్యాండిడేట్స్ అలాట్ అయ్యారు. ఎన్ని సీట్లలో? 1121 సీట్స్లలో. సో అప్పటి వరకు మనకున్న మంది ఎంతమంది కనిపిస్తున్నారు? 681 మంది ఓసీ క్యాండిడేట్స్ కనిపిస్తూ ఉన్నారు. సో మనకు లాస్ట్ ఇయర్ ప్రకారం 681 మంది క్యాండిడేట్స్ అప్ టు ఓసీఏయులలో సీట్ రావడానికి ఛాన్స్ ఉంది. ఓకే. సో ఇందులో ప్రజెంట్ మనకు కూడా 1121 సీట్స్ ఉన్నాయి. ఓకే, ఇయర్ కూడా. సో ఇందులో మనం ఎస్టిమేట్ చేస్తుంది ఏంటంటే 740 మెంబర్స్ ఫస్ట్ ర్యాంకర్ నుంచి 740 వరకు ఓసీఏయు ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని 740 మెంబర్స్ ఈ ఇయర్ ఈ 1121 సీట్లలో ఫిల్ అవ్వబోతున్నారని నేను ఎస్టిమేట్ చేస్తా ఉన్నా. ఎందుకన్నా అంత పర్ఫెక్ట్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అంటే 624 మంది స్టూడెంట్స్ మనకు అలాట్ అయినప్పుడు 681 అంటే ఒక 60 మెంబర్స్ వరకు బయటికి వెళ్ళినప్పుడు సో ఈ ఇయర్లో కూడా ఎగ్జాక్ట్ 6081 తీసుకోవడానికి ఛాన్సెస్ లేవు. ఎందుకంటే సిద్ధార్థలో ఓపెన్ కోటా సీట్స్ ఉన్నాయి. ఏవి? ఓయూ రీజియన్ వాళ్ళకి సంబంధించిన సిద్ధార్థ మెడికల్ కాలేజ్ సీట్స్ ఉన్నాయి. ఆ కొన్ని సీట్స్ వాటితో పాటు ఎక్కువ మొత్తంలో ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఇయర్ టాప్లో ఉండడం స్టేట్ కోటాలో వీళ్ళు ఎక్కువ మొత్తంలో ఓసీ సీట్స్ని ఆక్యుపై చేసే విధంగా ఉన్నారు. రిమైనింగ్ క్యాస్ట్ వాళ్ళు తక్కువగా తీసుకోవడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఎక్కువ మంది ఆల్ ఇండియా కోటాకి వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు కొంతమంది స్టూడెంట్స్ 590కి వెళ్ళినా కూడా మనకు లీస్ట్ కాలేజ్లో సీట్ వస్తుంది కాబట్టి మేనేజ్మెంట్ కోటాకి వెళ్ళే వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో కాబట్టి అప్రాక్సిమేట్గా నేను ఇంకొక 60 క్యాండిడేట్స్ ఎక్కువగా ఈ ఇయర్ మనకు ఓపెన్లో ఎక్కువ మంది సీట్ తీసుకుంటారని అండ్ ఎస్వీ రీజియన్లోకి ఎక్కువ మంది వెళ్తారని దాంతోపాటు ఓయూ కేటగిరీలో ఉన్న సిద్ధార్థ మెడికల్ కాలేజ్ సీట్లోకి వెళ్తారని అండ్ మేనేజ్మెంట్ కోటాలోకి వెళ్తారని ఒక 60 స్టూడెంట్ నేను ఎక్కువగా తీసుకొని 740 వరకు తీసుకున్నానండి. ఎక్స్పెక్టెడ్ అలాట్మెంట్ 740 వరకు తీసుకున్నా. ఓకేనా. దీంట్లో ఎంతమంది స్టేట్ కోటాలో ఫిల్ అవుతారు అనేది పక్కన పెడితే ఎక్స్పెక్టెడ్ 740 వరకు సీట్ వస్తుంది. ఫస్ట్ మెరిట్ లిస్ట్లో ఫస్ట్ ర్యాంకర్ నుంచి 740 ర్యాంకర్ అంటే 740 ర్యాంకర్ కాదు 740 మెంబర్స్ ఓసీఏయు క్యాండిడేట్స్ని తీసుకున్నా. ఓకేనా. ఓసీఏయు క్యాండిడేట్స్ తీసుకున్నా. ఓసీఏయు క్యాండిడేట్స్ని తీసుకుంటే నాకు ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ ఎంత కనిపిస్తుంది మెరిట్ లిస్ట్లో అంటే 2377 కనిపిస్తుంది. ఓకే, 2377 కనిపిస్తుంది. 2377 దగ్గర మార్క్స్ ఎన్ని ఉన్నాయని తీసుకుంటే 597 మార్క్స్. ఓకే, 597. ఈ 597 కన్నా కట్ ఆఫ్ అనేది తగ్గడానికి ఎట్టి పరిస్థితుల్లో ఛాన్సెస్ లేవు. పెరిగితే 597 కన్నా ఇంకా పెరగడానికి ఛాన్స్ ఉంది. కానీ సో మనకు ఏయూ రీజియన్లో 597 కన్నా కట్ ఆఫ్ తగ్గడానికి అయితే ఛాన్సెస్ అనేవి తక్కువగా నాకైతే కనిపిస్తున్నాయి. సో ఇది మనకు ఏయూ రీజియన్కి సంబంధించిన కట్ ఆఫ్. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఎస్వీయూ రీజియన్లో కూడా ఓకే ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ 542. సో ప్రీవియస్ ఇయర్ మెరిట్ ర్యాంక్ 2557. ఓకే, 2557 వరకు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారంటే 493 స్టూడెంట్స్ వరకు మనకు ఓసీ ఎస్వీయూ క్యాండిడేట్స్ కనిపిస్తున్నారు. దీంట్లో అలాట్ అయిన వాళ్ళు 463 క్యాండిడేట్స్ అలాట్ అయ్యారు. కానీ మనకు ఓపెన్లో ఉన్న సీట్స్ ఎన్ని? 810 సీట్స్. 463 కేవలం ఓసీ వాళ్ళకి వస్తే రిమైనింగ్ సీట్స్ అనే ఓపెన్ కోటాలో రిజర్వేషన్ క్యాండిడేట్స్ అండ్ ఎంఆర్సీ సీట్స్ లాగా కన్వర్ట్ అయిన సీట్స్ అన్నమాట. సో లాస్ట్ ఇయర్ మనకి 810 సీట్సే ఉన్నాయి, ఈ ఇయర్ కూడా 810 సీట్సే ఉన్నాయి. సో కాబట్టి ఈ ఇయర్ అయ్యే అలాట్మెంట్ 493 కదా. సో నేను ఎక్స్పెక్టెడ్ అలాట్మెంట్ టాప్ 520 స్టూడెంట్స్ ఓసీ ఎస్వీయూ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సీట్ వస్తుందని తీసుకుంటే సో మెరిట్ లిస్ట్లో కనిపించే ర్యాంకు 3049. ఓకే,
3049. సో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ 583. సో ఇదే విధంగా ఓసీ కట్ ఆఫ్ని నేను ఎలా అయితే తీసుకున్నానో అదే విధంగా మనకు ఎస్సీ కట్ ఆఫ్ ఎస్సీఏయు వచ్చేసరికి 505. ఓకే, 505 ఎక్స్పెక్టెడ్ అలాట్మెంట్ 400 క్యాండిడేట్స్ తీసుకోవడం జరిగింది. ఎందుకు ఇంత మొత్తంలో తీసుకున్నామంటే ఎంఆర్సీలోకి వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది కనిపిస్తూ ఉన్నారు. దాంతో పాటు ఆల్ ఇండియా కోటాలో సీట్ తీసుకోవడానికి కూడా చాలా మందికి అవకాశం ఉంది. సో కాబట్టి 400 టాప్ 400 క్యాండిడేట్స్ తీసుకుంటారని తీసుకొని సో మనం ఎక్స్పెక్ట్ చేస్తే 505 ఎస్సీఏయు కట్ ఆఫ్. ఓకే, ఎస్సీఎస్వియు కట్ ఆఫ్ 501 సేమ్ మెథడ్ని యూజ్ చేసి అన్ని క్యాస్ట్లు కూడా తీసుకోవడం జరిగింది. ఎక్స్పెక్టెడ్ అలాట్మెంట్ 277. ఎస్సీఎస్వియులో 277 క్యాండిడేట్స్కి సీట్ రావడానికి ఛాన్స్ ఉంది. ఎస్టీ వచ్చేసరికి 466 ఎస్టీఏయు కట్ ఆఫ్. అదేవిధంగా ఎస్టీ ఎస్వి వచ్చేసరికి 460. బీసీఏ ఏయు వచ్చేసరికి 562 కట్ ఆఫ్ వెలిగింది. చాలా హై ఉంటుంది కాంపిటీషన్ బీసీఏ. అదేవిధంగా బీసీఏ ఎస్వి వచ్చేసరికి 543. ఓకే, సో బీసీబీ ఏయు వచ్చేసరికి 554 కట్ ఆఫ్. బీసీబీ ఎస్వి వచ్చేసరికి 550 కట్ ఆఫ్. సేమ్ మెథడ్ మీకు ఓపెన్ కాంపిటీషన్ సంబంధించి ఏ మెథడ్ అయితే యూజ్ చేసామో అన్ని క్యాస్ట్లు కూడా అదే మెథడ్ని యూజ్ చేయడం జరిగింది. ఓకే, బీసీసీ చాలా హై కాంపిటీషన్ కనిపిస్తుంది. సో నాకు రాంగ్ అనిపిస్తున్న కట్ ఆఫ్ ఇది ఒక్కటి 558 అయితే మనం ఇచ్చాము. ఇంతకన్నా ఎక్కువగా పెరగడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే 33 సీట్సే ఉన్నాయి, కానీ ఆల్మోస్ట్ మనం ఎక్స్పెక్టెడ్ 45లోకి వెళ్ళింది. అంటే 13 సీట్స్ అడిషనల్గా వెళ్ళింది. ఇక్కడ కొంచెం నాకు అంటే ఎక్కువ మంది బీసీసీ క్యాండిడేట్స్ కూడా ఎంఆర్సీలోకి ఇయర్ ఎక్కువ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది కాబట్టి సో ఈ కట్ ఆఫ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బీసీసీ ఏయు, బీసీసీ ఎస్వి వచ్చేసరికి 486 అయితే ఉండబోతుంది కట్ ఆఫ్. బీసీడీ ఏయు వచ్చేసరికి 583. బీసీడీ ఏయు వచ్చేసరికి 583. టోటల్గా మనకు 140 సీట్సే ఉన్నాయి, కానీ ఫిల్ అయిన సీట్స్ 421. ఓకే, ఆ సీట్స్ అన్ని రిమైనింగ్ సీట్స్ అన్నీ కూడా సో 280 సీట్స్ అన్నీ కూడా కంప్లీట్లీ మనకి ఎంఆర్సీ సీట్స్. సో ఆ ఎంఆర్సీ సీట్స్ మీద తీసుకుంటే ఈసారి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న అలాట్మెంట్స్ బీసీడీలో 500 టాప్ 500 బీసీడీ ఏయు క్యాండిడేట్స్ తీసుకుంటే 583 కట్ ఆఫ్. సో బీసీడీ ఎస్వి వచ్చేసరికి 553. ఓకే, 553. సో బీసీఈ విషయానికి వచ్చేసరికి ఓసీలో ఉంటారు, బీసీబీలో ఉంటారు, బీసీఈలో ఉంటారు మైనారిటీ క్యాండిడేట్స్. సో కాబట్టి ఇక్కడ కట్ ఆఫ్ మనం బీసీఈ కట్ ఆఫ్ తీసుకుంటే 465 ఏయు లోకల్. ఓకే, ఏయు లోకల్ కట్ ఆఫ్. సో బీసీఈ ఎస్వియు లోకల్ కట్ ఆఫ్ 521. సో ఇది చాలా హై, చాలా అంటే చాలా హై అన్నమాట. ఎందుకంటే ఎస్వి రీజియన్లో బీసీఈ వాళ్ళ కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ విధంగా మనకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ని బేస్ చేసుకుంటే ఈ స్కోర్ కనుక మీకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజ్లో లాస్ట్ రౌండ్ వరకు ఏదో ఒక మెడికల్ కాలేజ్లో ఫ్రీ సీట్ రావడానికి అయితే ఛాన్స్ అనే ఉన్నాయి. ఈ కట్ ఆఫ్ ఇంక్రీజ్ అవుతుంది ఆల్ ఇండియా కోటాకి ఎక్కువ మంది వెళ్ళనప్పుడు. ఓకేనా, ఒక రీజియన్ వాళ్ళు ఇంకొక రీజియన్లో నాన్ లోకల్ సీట్స్లో జాయిన్ అవ్వనప్పుడు సో ఈ కట్ ఆఫ్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ అనే ఉన్నాయి. సో ఇది మన విజన్ అప్డేట్ నుంచి ఇస్తున్న కట్ ఆఫ్. దీన్ని టెలిగ్రామ్ గ్రూప్లో అండ్ మెంటర్షిప్లో ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాట్సాప్ గ్రూప్లో ఈ పీడిఎఫ్ అయితే షేర్ చేస్తాను. మీకు ఎక్కడైనా డౌట్ ఉంది అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, లేదా టెలిగ్రామ్ గ్రూప్లో డిస్కస్ చేయొచ్చు. నాతో డైరెక్ట్గా మెంటర్షిప్లో జాయిన్ అయ్యి మాట్లాడాలనుకుంటే 7893947228 నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కొంచెం అడ్వాన్స్గా అనిపిస్తూ ఉంటుంది. సో 1-2 సార్లు చూడండి, మీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.